DTV న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఈరోజు మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో ఉదయం 10 గంటల నుండి శాంతి చర్చలు కోరుతూ సదస్సు జరిగింది. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యా, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, శాంతి కాముకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఉద్ఘాటించారు. జేసీపీఐఎం నాయకులు వాసుదేవారెడ్డి, మానవ హక్కుల వేదిక నాయకులు బదవత్ రాజు, డి హరికృష్ణ, పందిళ్ల రంజిత్ కుమార్లు, తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు గుంటూరు సామ్రాజ్యం వారు మాట్లాడారు. సదస్సుకు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి పిలిచినటువంటి డాక్టర్ తిరుపతి గారికి, ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సోదరి బంధువులు అందరికీ కూడా నమస్కారాలు. మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. 1950 జనవరి 26 మనం రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు, మన స్వతంత్రం నుంచి 78 దాటిన సంవత్సరాలు. అంటే నేను పుట్టక మొదలే రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మరి ఇంతకాలం స్వతంత్రం వచ్చి రాజ్యాంగం మీద వచ్చిన తర్వాత మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఎంతవరకు మనం అభివృద్ధి చెందినాం? రాజ్యాంగ లక్ష్యాలు మనం ఎంతవరకు సాధించుకున్నాం? ప్రజల జీవితాలు ఎంతవరకు బాగుపడ్డాయి అనేది కూడా ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం లేదు. ఢిల్లీ పోయి చంపేసి రావడానికి కోసం కాదు, ఆత్మరక్షణ కోసం ఇవ్వబడినటువంటి తుపాకీ, దానికి మాత్రమే రాజ్యాంగ భద్రత ఉంది. కానీ ఈరోజు పోలీసులు, మిలిటరీ మాత్రమే కాదు, ప్రభుత్వమే డైరెక్ట్గా మావోయిస్టులు ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాక్కున్నా మేము నిర్మూలిస్తాం, మేము చంపుతాం అని అంటున్నారు. ఇది రాజ్యాంగ పరిభాష కాదు, ఇది ఒక ప్రజాస్వామ్య పరిభాష కాదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఇది మాఫియా తరహా పరిభాష. ఇది వద్దు. ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి, ఆదివాసుల హక్కులను గౌరవించాలి. ఈ సందర్భంగా ఇంత రక్తపాతము జరగటానికి లేకుండా దీన్ని శాంతియుతంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఈ రెండు పక్షాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ నైతికంగా బాధ్యత వహించవలసి ఉంది. ఇవాళ ఏవైతే అడవిలో జరుగుతున్నాయో వాటిని మనం అన్యాయాలు అనుకుంటున్నామో, ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయని అనుకుంటున్నామో, వాటన్నిటికీ మైదానాల్లో నివసిస్తున్న మనం అందరం బాధ్యులం. అందుకనే ఇలాంటి సభ. స్వాతంత్రోద్యమ సమయంలో దేశానికి బెంగాల్ మార్గదర్శిగా నిలిచింది. తెలంగాణలో అలాంటి మార్గదర్శి పాత్రను కరీంనగర్ జిల్లా, అందులో జమ్మికుంట మొదటి నుంచి ఈ పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ మనం ఇలాంటి వేదికల్ని పంచుకోవడం జరిగింది. కారణాలు ఏమైనా ఇవాళ దేశంలో మగ్గుతున్న జైళ్ళలో కానీ, రిమాండ్లో కానీ, పోలీస్ స్టేషన్లలో కానీ వాళ్ళందరూ, ఇందులో 90కి పైగా శాతం, నా దగ్గర డాటా ఏమి లేదు కానీ అలాంటిది సర్వే ఏమి లేకుండా నేను చెప్పవలసిన మాట ఏమిటంటే 90% వీటిల్లో మొగ్గుతున్న వాళ్ళందరూ ఆదివాసీ, గిరిజన, దళిత పిల్లలే. దీనికి ఏ సర్వేలు అక్కర్లేదు. న్యాయమూర్తి గారు ముందు ఈ మాట మాట్లాడుతున్నాం. కోరుతున్నాం, దానికి కేంద్రం ఒప్పుకోవాలా? ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట ప్రజల నుంచి డిమాండ్ రావాలని, అన్ని రాజకీయ పార్టీల నుంచి, అన్ని సంస్థల నుంచి కూడా ఇదే డిమాండ్ రావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. చర్చలు జరపాలని 3 సార్లు శాంతి చర్చలు పెట్టారు, లేఖలు విడుదల చేసారు. పెద్దలు సారసుత సీఎం గారిని కలిసి, రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళని చూత చర్చలు జరపాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వంతో చూత కలిసి మాట్లాడారు. మరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు అన్ని సుతా చర్చలు కోరుకుంటున్నాయి. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా మన ప్రజాస్వామికవాదులు ప్రజలు సుతా చర్చలు కోరుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చర్చలు జరపన్నా, శాంతి చర్చలు జరపాలనా? మరి ఒకసారి అందరు పిడికిలెత్తి జరపాలనండి. జరపాలి శాంతి చర్చలు, జరపాలి శాంతి చర్చలు. జరపాలనా వద్దా చెప్పండి, జరపాలనా వద్దా? గట్టిగా రండి, ఒకసారి పిడికిలెత్తి గట్టిగా. జరపాలనా వద్దా? జరపాలనా వద్దా? కనుక ప్రజలు ఎక్కడ సమావేశాలు పెట్టినా 10 మంది అయినా 100 మంది అయినా ఈ ప్రాంతంలో ఒక మంచి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నందుకు మొదట గౌరవ డాక్టర్ తిరుపతి గారికి ఈ ప్రాంత ప్రజల నుంచి మా వైపు నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలకు, సంఘ బాధ్యులకు, మరి వేదిక ముందున్న వివిధ విభాగాల నుంచి వచ్చిన మేధావి వర్గానికి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో